కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమస్యల పరిష్కారానికై సినీ కార్మికులతో నిర్మాత మండలి భేటీ అయింది. ఈ భేటీ రేపటికి వాయిదా పడింది. నిర్మాతలు పెట్టిన 4 నిబంధనల్లో 3 నిబంధనలకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమస్యల పరిష్కారానికై సినీ కార్మికులతో నిర్మాత మండలి భేటీ అయింది. ఈ భేటీ రేపటికి వాయిదా పడింది. నిర్మాతలు పెట్టిన 4 నిబంధనల్లో 3 నిబంధనలకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి గోపి, అప్డేట్స్ ఏంటి? గురించి మనం చూసుకోవచ్చు. ఏదైతే గత 16 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. 30% వేతనాలు పెంచాలని కూడా ఇప్పటికీ నిర్మాత మండలికి కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కావచ్చు, ఇటు గవర్నమెంట్ కూడా వాళ్ళకు వినతి పత్రం వేయడంతో పాటు వాళ్ళ సమస్య ఒక కొలిక్కి వచ్చిన అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 16 రోజుల నుంచి చేసిన సమ్మె వాళ్ళ శ్రమ ఈటికి తీరిందని కూడా చెప్పవచ్చు. ఏంటంటే దాదాపు 80% ఆ ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు అడిగిన 30% లో ఒక 20% ఇచ్చే అవకాశం రేపు తెలుస్తున్నట్టు కూడా నిర్మాత మండలి నుంచి కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే కార్మిక సంఘ ఏదైతే చైర్మన్ వల్లభనేని అనిల్ కూడా మీరే సమావేశంలో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు వాళ్ళు అడిగిన దాంట్లో 4 నిబంధనల్లో 3 నిబంధనలు మేము ఒప్పుకున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అందులోకి ఏదైతే రేపు జరిగే ఫిలిం ఛాంబర్ లో 20% కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ సమ్మె రేపటి నుంచి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే నిర్మాత మండలి ఒక నిర్ణయం తీసుకుంది. చిరంజీవి చెప్పిన మాటతో ముందుకెళ్తున్నట్టు కూడా కొన్ని వర్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు సినీ కార్మికులు కూడా రేపు ఒక రోజు తర్వాత ఎల్లుండి నుంచి కూడా వాళ్ళందరూ ఎక్కడెక్కడ షూటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే కనపడుతుంది. రుచి రైట్ గోపి, ఏదైతే రేపు జరగబోయే భేటీ ఉందో, అంటే రేపటికి వాయిదా అయిన భేటీ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఎలాంటి డిమాండ్స్ వినిపించబోతున్నాయి? ఏదైతే ఉదయాన్నే 6 గంటలకి కాల్ షీట్ లో ఖచ్చితంగా సెట్ లో ఉండాలని నిర్మాతలు చెప్పినట్టు కూడా ఒకటి తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే సండే అంటే ప్రతి సండే నెలలో 4 సండేలు ఇస్తే 2 సండేలు ఖచ్చితంగా షూటింగ్ జరుగుతాయని ఒక నిబంధనలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే ఒక షెట్టుకు మనం ఏర్పరచుకున్నప్పుడు కూడా ఒక 2 రోజుల ముందే షెట్ ఏర్పాటు చేసి దానికి అన్ని విధాలుగా బడ్జెట్ వాళ్ళకి ఇవ్వాలని కూడా వాళ్ళు కొన్ని నిబంధనలు, ఈ 3 నిబంధనలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వీటికి కూడా కార్మిక సంఘాలు కూడా ఏదైతే 13 యూనియన్లు కూడా అందరూ ఏకాగ్రీతంగా దీన్ని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు నిర్మాత మండలి, ఇటు కార్మిక సంఘాలు ఈ 2 ఒకే పార్టీ మీద నడవడంతో పాటు ఇండస్ట్రీలో రేపటి నుంచి షూటింగ్ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ గోపి, ఇక నిర్మాతల్లో ప్రధానంగా ఎవరి సారథ్యంలో ఈ భేటీ జరుగుతోంది? ఏదైతే చిరంజీవి నేతృత్వంలో జరుగుతున్న అయితే ఏదైతే ఫౌండేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నాడు కాబట్టి, దాంతో పాటు నిర్మాత మండలి చైర్మన్ గా దామోదర్ ప్రసాద్ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సమకూర్చి ఏదైతే చిరంజీవి పెద్దలు కూడా నిన్న కార్మిక సంఘాల చిరంజీవిని వేలైన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరితో మాట్లాడి ఖచ్చితంగా కార్మిక సంఘాలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని నిర్మాత మండలిని కూడా నిర్మాత పెద్దలుగా ఉన్నారు దిల్ రాజు. దాంతో పాటు ఫెడరేషన్ ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఉన్నారు కాబట్టి ఈ 2 బాధ్యతలు దిల్ రాజు పైన ఇటు దామోదర్ ప్రసాద్ మీద పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ రెండింటి మీద మధ్య దాంతో పాటు కార్మిక సంఘ పెద్దలు ఎవరైతే అనిల్ కావచ్చు, ఇంకా ఎవరైతే వీరశంకర్ గారు, వీళ్ళందరితో పాటు ఈ రోజు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపించింది. కాబట్టి రేపు ఈ ఏదైతే మిగిలిన 20% కూడా పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తున్నది. జోగిరి రైట్ గోపి, అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏదైతే సినీ కార్మికుల సమ్మె ఉందో రేపటితో ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రేపైతే వాళ్ళు అనుకున్న రైట్ ఇస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ గోపి.